బ్యాక్ టు మ్యాగజైన్ స్టోరీ బీహార్ ఎఫెక్ట్. జాతీయ స్థాయిలో బీజేపీకి బలమైన ప్రత్యామ్నాయ రాజకీయ శక్తి కావాలని దేశ ప్రజలు కోరుకుంటున్నారని విపక్షాలన్నీ అంటున్నాయి. బీహార్ ఎన్నికల ఫలితాలు ఆ ఆకాంక్షనే ప్రతిబింబించాయన్నది వారి వాదన. ప్రత్యేకించి ప్రధాని నరేంద్ర మోదీ ఏకపక్ష వైఖరికి నిరసనగా ఇక దేశవ్యాప్తంగా ఉద్యమానికి నడుం బిగుస్తామని ఆర్జేడీ అధినేత లాలూ హెచ్చరించడం గమనార్హం. బీహార్లో ఘన విజయం సాధించిన వెంటనే ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్, జేడీయూ నేత నితీష్ కుమార్లు మీడియాతో మాట్లాడుతూ దేశవ్యాప్తంగా బీజేపీకి బలమైన ప్రత్యామ్నాయాన్ని కోరుకుంటున్నారని అన్నారు. దానికి బీహార్ ఫలితాలే తిరుగులేని నిదర్శనమని నితీష్, లాలూలు అన్నారు. ఇక ప్రధాని నరేంద్ర మోదీని ప్రశాంతంగా ఉండనిచ్చే ప్రసక్తే లేదని లాలూ ప్రసాద్ యాదవ్ అన్నారు. దేశవ్యాప్తంగా మోదీ వైఖరికి నిరసనగా ఉద్యమాలు చేపడతామని లాలూ అన్నారు. గత లోక్సభ ఎన్నికల్లో బీహార్లో 40 స్థానాల్లో 32 స్థానాలను బీజేపీ గెలుచుకుంది. తాము విడివిడిగా ఉండడం వల్లనే ఓట్ల చీలికతో బీజేపీ గెలిచిందన్న లాలూ ఇక 10 జన్మల వరకు మేం విడిపోమన్నారు. బీహార్ విజయాన్ని స్ఫూర్తిగా తీసుకుని భావ సారూప్యత గల పార్టీలు ఏకతాటిపైకి వస్తే బీజేపీని ప్రతిఘటించడం తేలికేనని జేడీయూ, ఆర్జేడీ వర్గాలు భావిస్తున్నాయి. జాతీయ స్థాయిలో జనతాదళ్ పార్టీలన్నీ కూడా ఒక కూటమిగా ఏర్పాటైతే కేంద్రంలోనూ అధికారం కైవసం చేసుకోవచ్చునన్న ఆలోచనకు బీహార్ విజయం పునాది కాగలదని రాజకీయ పండితులు అంటున్నారు. అదే జరిగితే 2019 ఎన్నికల నాటికి ములాయం నేతృత్వంలోని సమాజ్వాదీ పార్టీని కూడా కలుపుకుని జనతా పరివార్ పునరుద్ధరణ జరిగే అవకాశాలను తోసిపుచ్చలేమంటున్నారు రాజకీయ విశ్లేషకులు. పొలిటికల్ డెస్క్, సాక్షి న్యూస్. బీహార్ ఫలితాలు దేశ రాజకీయ సమీకరణాల్లో చెప్పుకోదగ్గ మార్పును తేవటం ఖాయమని ప్రొఫెసర్ నాగేశ్వర్ అంటున్నారు. బీజేపీ మిత్రపక్షాలతో పాటు బీజేపీయేతర పక్షాలకు కూడా బీహార్ ఫలితాలు కొత్త సంకేతాలను ఇచ్చాయని ఆయన చెప్తున్నారు. బీహార్ ఫలితాల నేపథ్యంలో భారతదేశంలో తిరిగి రాజకీయ శక్తుల పునరీకరణకు అవకాశం ఉంది. కారణం ఏంటంటే ఈ ఎన్నికలు బీజేపీ మిత్రులకు, బీజేపీ శత్రువులకు కూడా ఒక సందేశం పంపింది. బీజేపీ మిత్రులు కూడా బీజేపీతో ఉండడం అనేది తమకు అనివార్యమని, తమకు శాశ్వత బంధమని అనుకోవాల్సిన అవసరం లేదు. బీజేపీ బలం కూడా తగ్గుతోంది. ఈ బలం తగ్గుతున్న బీజేపీతో మేము ఎందుకు ఉండాలి అని పునరాలోచించుకోవడానికి, బీజేపీని ప్రశ్నించడానికి అవకాశం ఉంటుంది. మీరు గమనిస్తే బీహార్ ఎన్నికల ఫలితాలు వస్తున్న సమయంలోనే శివసేన తన వాయిస్ పెంచింది. ఇతర రాజకీయ పార్టీలు కూడా బీజేపీని ప్రశ్నించడం అనేది మొదలుపెట్టే అవకాశం ఉంది. మిత్రులు ప్రశ్నించడం అనేది పెరుగుతుంది. ఇక బీజేపీ వ్యతిరేక శక్తులు కూడా మనమంతా కలిస్తే బీజేపీని ఓడించవచ్చు అనే ఒక విశ్వాసాన్ని బీహార్ మహాగఠబంధన్ అనుభవం మనకు తెలియజేస్తుంది. అందువల్ల బీజేపీ వ్యతిరేక శక్తులు కూడా కూడబలుకోవడానికి, లౌకిక శక్తులుగా పిలువబడే రాజకీయ పార్టీలు కూడా ఏకతాటిపైన రావడానికి కూడా ఇది అవకాశం ఉంటుంది. చెప్పింది చేసి చూపించే నేతలనే ప్రజలు పదే పదే ఎన్నుకుంటారని ఆంధ్ర యూనివర్సిటీలో పొలిటికల్ సైన్స్ ప్రొఫెసర్ ప్రేమానందం అంటున్నారు. బీజేపీ తాను చెప్పిన హామీలు నెరవేర్చకపోవటం వల్లే బీహార్లో ఓడిపోయిందని ఆయన విశ్లేషిస్తున్నారు. బీహార్లో స్థానిక బీజేపీ నేతలను ఢిల్లీ నాయకత్వం పట్టించుకోకపోవటం ఓటమిలో కీలక పాత్ర పోషించిందని ఆయన అంటున్నారు. పనిచేసి చూపించడం ప్రజలు నమ్ముతారు. నితీష్ కుమార్ అనే వ్యక్తి ఒక రియల్ హీరోగా ప్రజలకు సర్వీస్ చేసి, ప్రజల యొక్క మనోభావాలు అర్థం చేసుకుని, ప్రజలకు కావాల్సిన విధానాలుగా తయారు చేసి, వాళ్ళకి కావాల్సినటువంటి పద్ధతుల్లో పరిపాలన చేశాడు. కాబట్టి నితీష్ కుమార్ గెలవడం జరిగింది. కాబట్టి ప్రతి వ్యక్తి కూడా పొలిటికల్ సైన్స్ ప్రొఫెసర్గా నేను చెప్పేది ఒకటే, రాజకీయ నాయకులు తెలుసుకోవాల్సింది ఒకటే, ప్రజల లోకల్ లీడర్ని ఎప్పుడైతే నెగ్లెక్ట్ చేస్తారో ఆ పార్టీలు ఎప్పుడు కూడా బతకడానికి ఆస్కారం లేదు. మిత్రపక్షాల అంచనా మేరకు రాణించలేకపోవటం బీహార్లో బీజేపీకి శాపంగా మారిందని చెప్పాలి. మాంఝీ, పాస్వాన్ల అంచనా మేరకు దళిత ఓట్లను రాబట్టుకోలేకపోయారు. మజ్లిస్ పార్టీ ముస్లిం ఓట్లను భారీగా కొల్లగొడితే తాము లాభపడతాం అనుకున్న బీజేపీకి ఆ ఆశ కూడా నెరవేరలేదు. మహాకూటమి ఓటు బ్యాంకుకు గండి కొడుతూ తమ ఓటు బ్యాంకును పదిలం చేసుకుంటూ కొత్త ఓటర్లకు గాలం వెయ్యాలని బీజేపీ త్రిసూత్ర పథకంతో బీహార్ ఎన్నికలకు సిద్ధమైంది. నితీష్ పార్టీ నుండి బయటకు వచ్చిన జితన్ మాంఝీని బీజేపీ చేరదీసి 20 స్థానాలు ఇచ్చింది. మాంఝీ వల్ల మహాదళితుల ఓట్లు తమకు వచ్చి పడతాయని బీజేపీ అంచనా వేసింది. బీహార్లో ముషార్ సామాజిక వర్గానికి చెందినవారు మాంఝీ. ఆ సామాజిక వర్గ ప్రభావం కనీసం 24 నియోజకవర్గాల్లో ఉంది. అందుకే మాంఝీని దగ్గరకు తీసుకుంది బీజేపీ. అయితే మాంఝీ తమ సామాజిక వర్గం ఓట్లనే పూర్తిగా సాధించలేకపోయారు. 2 స్థానాల నుంచి పోటీ చేసిన మాంఝీ ఒకచోట ఓడిపోయారు కూడా.
మొత్తం మీద మాంఝీ సామాజిక వర్గానికి చెందిన వాటిలో 2.5% ఓట్లు మాత్రమే ఎన్డీఏకి పడ్డాయి. ఇక పాస్వాన్ దళితుల ఓట్లకు ఏకైక పేటెంట్ హోల్డర్గా పేరొందిన రామ్ విలాస్ పాస్వాన్ కూడా మ్యాజిక్ చేయలేకపోయారు. ఈసారి ఆ సామాజిక వర్గం ఓట్లు కూడా ఎన్డీఏకి పూర్తి స్థాయిలో పడలేదు. 42 స్థానాల నుంచి పోటీ చేసిన పాస్వాన్ పార్టీ కేవలం 2 స్థానాలు మాత్రమే గెలిచింది. ఇక మహాకూటమికి పట్టున్న ముస్లిం ప్రభావిత నియోజకవర్గాల్లో మజ్లిస్ పార్టీ రంగంలోకి దిగితే ముస్లిం ఓట్లు చీలి తమ విజయం నల్లేరుపై బండి నడకే అవుతుందని బీజేపీ లెక్కలు వేసుకుంది. అయితే 24 స్థానాల నుంచి పోటీ చేస్తానన్న మజ్లిస్ పార్టీ కేవలం 6 నియోజకవర్గాల్లోనే అభ్యర్థులను నిలిపింది. అన్నీ కలిపి 80,000 పైచిలుకు ఓట్లు మాత్రమే సాధించింది. ఇలా అనుకున్న అంచనాలన్నీ తల్లకిందులు కావడంతో బీజేపీ చేతులెత్తేయక తప్పలేదు. పొలిటికల్ డెస్క్, సాక్షి న్యూస్. ఇలా ఉంటే బీహార్ ఓటమి కాషాయ దళంలో ప్రకంపనలు సృష్టిస్తోంది. బీజేపీ, ఆ పార్టీ మాతృ సంస్థ ఆర్ఎస్ఎస్ మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. ఘోర పరాజయానికి మీరంటే మీరే కారణం అంటూ ఇరు వర్గాల నేతలు ఘాటు విమర్శలతో సెగలు పుట్టిస్తున్నారు. రిజర్వేషన్లపై ఆర్ఎస్ఎస్ వ్యాఖ్యలే పార్టీ ఓటమికి ప్రధాన కారణమని బీజేపీ ఎంపీలు నిప్పులు చెరుగుతున్నారు. ఆర్ఎస్ఎస్ దూకుడు వైఖరితో వెనుకబడిన వర్గాల్లో బీజేపీపై అనుమానం ఏర్పడిందని, ఇది మహాకూటమికి అవకాశంగా మారిందని కమలనాథులు కస్సుమంటున్నారు. ఈ కస్సుబుస్సులపై ఆర్ఎస్ఎస్ మండిపడుతోంది. ఓటమికి అసలు కారణాలు అన్వేషించకుండా తమను ఆడిపోసుకోవటం తగదని సంఘ్ పరివార్ కఠిన స్వరంతో హెచ్చరిస్తోంది. 2 వర్గాల మధ్య అగ్గి రాజుకుండడంతో అగ్రనేతలు రంగంలోకి దిగారు. బీజేపీ చీఫ్ అమిత్ షా ఆర్ఎస్ఎస్ సర్ సంఘ్ చాలక్ మోహన్ భగవత్ను కలిశారు. ఆర్ఎస్ఎస్ చీఫ్ నివాసానికి వెళ్లిన అమిత్ షా ఆయనతో సుదీర్ఘ చర్చలు జరిపారు. బీహార్లో ఓటమి, పార్టీల మార్పులు చేర్పులు సహా పలు కీలక అంశాలపై ఇద్దరు నేతలు చర్చించినట్లు సమాచారం. బీజేపీ ఆర్ఎస్ఎస్ల కస్సుబుస్సులు ఇలా ఉంటే కమల దళంలోనే కాకరేగుతోంది. ఇప్పటి వరకు పెద్దగా పైకి వినిపించని అసమ్మతి గళాలు నెమ్మదిగా స్వరాలు సవరించుకుంటున్నాయి. బీహార్లో పార్టీ ఓటమిపై విస్తృతంగా చర్చ జరగాలని, ఓటమికి బాధ్యులను గుర్తించి వాటిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆ స్వరాలు బలంగా డిమాండ్ చేస్తున్నాయి. బీహారీలను కాదని బహారీలకు అధిక ప్రాధాన్యత ఇవ్వటం వల్లే ఘోర పరాజయం ఎదురైందని అసమ్మతి నేతలు వాదిస్తున్నారు. స్థానికంగా బలమైన నేతలను సరిగా ఉపయోగించుకుని ఉంటే ఇంతటి దారుణ పరిస్థితి వచ్చేది కాదని అంటున్నారు. ఇప్పటికైనా అధిష్టానం పార్టీ వ్యవహారాలపై పూర్తి స్థాయిలో అంతర్మదనం జరిపి పార్టీ పరిస్థితిని చక్కదిద్దాలని సూచిస్తున్నారు. అయితే ఈ అసమ్మతి స్వరాలపై మరో వర్గం మండిపడుతోంది. ఎన్నికల్లో పార్టీ విజయానికి కృషి చేయని నాయకులు ఇప్పుడు పార్టీ హైకమాండ్కు సుద్దులు చెప్పడం ఎంతవరకు సమంజసమని వారంతా ప్రశ్నిస్తున్నారు. అసమ్మతి స్వరాలపై పార్టీ సీనియర్లు మండిపడుతున్నారు. పార్టీ అధ్యక్షుడితో పాటు ప్రధానమంత్రిని టార్గెట్గా చేసుకుని విమర్శలు కురిపిస్తున్న నాయకులపై ఎదురు దాడికి దిగుతున్నారు. ఓటమికి అసలు కారణాలు అన్వేషించకుండా ఎక్కువ తక్కువ మాటలు మాట్లాడటం మంచిది కాదని సీనియర్ నేత ముఖ్తార్ అబ్బాస్ నఖ్వీ ఘాటుగా హెచ్చరించారు. अनफॉर्चुनेटली कुछ अपने हों या कुछ पराये हों, वो फिक्शन और फ्रस्ट्रेशन के आधार पर ज्यादा शोर मचा रहे हैं, ज्यादा जो है वो इस पूरे के पूरे मुद्दे को उठाने की कोशिश कर रहे हैं। पहली बात एक समझना चाहिए, बीजेपी कोई पहली बार हारी नहीं है, कोई पहली बार जीती नहीं है, कोई हम जीत का अमृत पी के नहीं आए हैं, और कोई ऐसा नहीं है कि हमने हार का जो है स्वाद नहीं चखा है। हार और जीत एक ही सिक्के के दो पहलू हैं। अब आरोप लगाएंगे कि अध्यक्ष जी जो है वो वहां पर खेत खलियानों में चौक चौराहों चौपालों पे क्यों पैदल घूम रहे थे, क्यों पसीना बहा रहे थे, क्यों दिल्ली में बैठ करके वो जो है वो एयर कंडीशन कमरे से बैठ करके चुनाव क्यों नहीं लड़ा रहे थे, प्रधानमंत्री जी ने क्यों इतनी सभाएं कर दी। अरे भैया ये सब बातें हैं कोई? हम चुनाव जीतने के लिए लड़ते हैं और जनता का जनादेश सर माथे पर, जनता जनादेश जो देती है, जो फैसला देती है, वो फैसला जो है वो सबको स्वीकार होता है।